దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభును మన రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు అందరికీ నా వందనములు. ఈరోజు ఆదివారం దేవుని సన్నిధిలో ప్రకటించిన మేరకు మంగళవారం సంఘముగా జీవం కలిగిన దేవుని సంఘములో ప్రార్థించడానికై దేవుడు అనుగ్రహించినటువంటి ఉన్నతమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనొచ్చు. ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించడానికి వచ్చిన మనందరి మీద దేవుడు తన కృపను అనుగ్రహించి తన పరిశుద్ధాత్మ నడిపింపు ప్రభు మనకు దయచేయనట్లుగా చిన్న ప్రార్థన చేస్తుంది అనుకుందాం. సరే, ఒక మాట చదువుకొని ప్రార్థనకి వెళ్దాం. నిర్గమాకాండము 10వ అధ్యాయము 23వ వచనం. నిర్గమాకాండము 10వ అధ్యాయము 23వ వచనం. 3 దినములు ఒకనినప్పుడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయెను. ఆయనను ఇశ్రాయేలీయులందరికీ వారి నివాసములలో వెలుగుండెను. అయినను ఇశ్రాయేలీయులందరికీ వారి నివాసములలో వెలుగుండెను. దేవుని చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవుడి మాటలు మనతో మాట్లాడినట్టు ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన మీ నామానికి స్తుతులు స్తోత్రములు నాయన. గడిచిన నా ప్రభు ఆదివారం నీ ఆలయమునందు నీ సముఖమునందు ప్రకటించిన మేరకు దేవా, నీ బిడ్డలుగా మేము సమ్మతించి ఈరోజు నీ సన్నిధిని విజ్ఞాపన చేయుటకై ప్రార్థించుటకై నీ సముఖంలో మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు వందనములు. దేవా, చేరువచ్చిన నీ బిడ్డలను మమ్మల్ని మీరు దీవించండి, ఆశీర్వదిస్తూ రండి. మమ్మల్ని పరిశుద్ధపరిచే నీవే కనుక నీ పరిశుద్ధమని స్థలంలోకి వచ్చి ఉండగా దేవా, మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి బలపరిచి నీ శక్తితో మమ్మల్ని నింపి ఈ స్థలమందు మేము చేయి మా ప్రతి ప్రార్థన మీకు అంగీకారం ఉన్నట్లుగా నీ కృపను మా ఎడలు చూపించమని వేడుకొనిచున్నాం. శరీరంలో బలహీనతలు, రుగ్మతలు, దోషములు, అపరాధములు, అవిధేయతలు సమస్తమును ప్రార్థులు నీదుటి శక్తి గల నిలబడినట్లుగా సహాయము దయచేయమని, నీ ఆత్మతనను కూడా అభిషేకించి నాతో మాట్లాడుతూ రమ్మని సహాయము దయచేయమని, చదువు లేఖన వాక్యం దీవించి ఆస్వాదించి మాతో మాట్లాడుతూ రమ్మని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నిర్గమకాండము 10వ అధ్యాయము 23వ వచనం చివరిలో ఇశ్రాయేలందరికీ వారి నివాసములలో వెలుగుండెను. చూడండి, ఈ మాట నిర్గమకాండం చివరి వారి యొక్క బానిస బంధకాల నుంచి దేవుడు విడిపించడానికి సిద్ధపడినప్పుడు ఇంచుమించు కొన్ని వందల సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఒక భయంకరమైనటువంటి ఫరో యొక్క చెర నుంచి విడిపించడానికి ఇష్టపడినటువంటి దినాల్లో జరిగినటువంటి సంఘటన. యోసేపు ఆ దేశంలో ఉన్నతమైనటువంటి న్యాయస్థానంలో ఉన్నప్పుడు తన యొక్క చెర చేరి బ్రతకటానికి తన స్వగ్రామంలో ఉన్నటువంటి యాకోబు యొక్క వంశస్థులు కరువులో నశించిపోకుండా ఉన్నట్లుగా దేవుడు తన ప్రణాళికను చూపి ఐగుప్తు దేశంలో యోసేపును ఒక ఉన్నతమైన స్థానం నిలబెట్టినాడు దేవుడు. అబ్రహాముకు, ఇస్సాకుకు వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు తన వాగ్దానమును బట్టి తన ప్రజలను నశించిపోనీక ఆ కరువులో వారిని బ్రతికించుటకై తిరిగి ఐగుప్తులో ఆహారం ఉన్నదని వారు భావించిన తర్వాత అక్కడికి వెళ్ళటం, అక్కడ యోసేపు తన సహోదరులను చూసి కనుగొని వారిని అక్కడ చేర్చుకోవటం మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ కాలక్రమేణా యాకోబు యొక్క వంశస్థులు అక్కడ ఒక సుస్థిరమైనటువంటి నివాసాన్ని ఏర్పాటు చేసుకొని గోషెను అనే ప్రాంతంలో తమ యొక్క కుటుంబ అభివృద్ధిని మనం చూస్తూ వచ్చాం. 70 మందితో వెళ్ళినటువంటి యాకోబు యొక్క కుటుంబం కొన్ని కాలముల తర్వాత విస్తారమైనటువంటి ప్రజలుగా అక్కడ మారుతారు. ఆ విస్తారమైనటువంటి ప్రజలను ఐగుప్తులో ఉన్నటువంటి ఫరోలు వీరు ఎప్పటికైనా మనకు ప్రమాదకరంగా మారవచ్చు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారిని, ఆ గోషెనులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను బానిసలుగా మార్చారు. వాళ్ళకు ఒక ముద్ర వేశారు, వీరు బానిసలు అని. మా దేశంలో నివసిస్తున్నటువంటి బానిసలు, వీరు మన కింద బ్రతకాలి, మన కింద జీవించాలి అనే ఒక ఉన్నతమైనటువంటి అధికార దర్పాన్ని వారి మీద చూపిస్తూ వచ్చారు.
ఆ కఠోరమైనటువంటి శ్రమలో వాళ్ళు బాధలు అనుభవిస్తుండగా, వాళ్ళు శ్రమకు తాళలేక, కష్టాలు భరించలేక అనేక మార్లు పలుమార్లు వారు దేవునికి మొరపెట్టేవాళ్ళు. వారికి కలుగుతున్నటువంటి కష్టాలు, శ్రమలను బట్టి దేవుని సన్నిధిలో మొరపెట్టుకునేవాళ్ళు. వారికి మా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, మా దేవుడు మమ్మల్ని విమోచిస్తాడు అన్న ఒక బలమైనటువంటి నిరీక్షణ వారిలో నశించిపోయే సమయం ఆసన్నమైనప్పుడు దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు ఆకాశము నుండి, తన పరలోకము నుండి ఇశ్రాయేలును చూసినప్పుడు వారు ఘోరమైనటువంటి వ్యవస్థ, ఘోరమైనటువంటి స్థితిలో వారు జీవిస్తున్నటువంటి చూసి జాలిపడ్డాడు. అంత మాత్రమే కాదు, వారిని విడిపించుటకు కూడా ఆయన దిగి వచ్చినాడు. ఆయన ఇశ్రాయేలును విడిపించుటకై మోషేను నాయకుడిగా ఎన్నుకుంటాడు. మోషేని వారికి నియమించి వారి యొక్క స్థితిగల నుంచి విడిపించడానికి దేవుడు ఇష్టపడతాడు. ఆ ప్రక్రియలో మోషేని వారి యొద్దకు పంపినప్పుడు మోషే ఇశ్రాయేలు పక్షమున నిలవబడి ఫరోతో మాట్లాడతాడు. ఇక్కడ ఉన్నటువంటి జనాంగం దేవుని సేవించుట నిమిత్తమై నువ్వు వారిని విడిచిపెట్టాలి. వారు వెళ్ళి దేవుని సేవించుటకు, దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుని కీర్తించుటకు నీవు ఎట్టి మాత్రం కూడా నిర్బంధమును నువ్వు చూపించకూడదని తెలియజేసినప్పుడు ఫరో ఆ మాటలకు అభ్యంతరం కలుగు చేస్తాడు. దేవుని ఆరాధించడానికి వీళ్ళెవరు, అసలు యెహోవా ఎవడు అని దురంకారంతో కూడుకున్నటువంటి పదజాలాన్ని కూడా ఉపయోగిస్తాడు. ఆ మాటలు దేవునికి ఇష్టం కాకపోగా ఫరో కూడా అతని యొక్క హృదయ కఠిన్యాన్ని దేవుడు కూడా కఠినపరిచి ఇశ్రాయేలును ఫరో యొక్క సైన్యముల నుండి సామాన్య రీతిగా కాక ఒక మహత్కార్యములతోనూ బల సూచనలతోనూ గొప్ప ప్రభావముతోనూ దేవుని యొక్క ఉన్నతమైన నామశక్తిని అక్కడ కనపరచాలని దేవుడు ఇష్టపడతాడు. కనుకనే దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరుస్తూ ఉంటాడు. కానీ ఆ విషయం మోషేకి తెలియక మోషే తిరిగి దేవుని యొద్దకు వచ్చి, దేవా, నీవు నన్ను ఫరో ఎదుటకు పంపి ఇశ్రాయేలుని విడిపించమని చెప్తేవి కదా, అయితే తను ఒప్పుకోవట్లేదు, నేనేం చేయాలి, ఎందుకు నన్ను ఆ దగ్గరకు పంపావు, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా నా యందు విశ్వాసం ఉంచరు, నన్ను నమ్మరు అని చెప్పినప్పుడు మోషేతో దేవుడు అంటాడు, భయపడకు, నేను గొప్ప బలమును, నా బలమును, నా శక్తిని చూపించి నేను వారిని వెలుపలకు తీసుకొని వస్తానని చెప్పినప్పుడు మోషే కూడా నమ్ముతాడు. మోషే ఫరో దగ్గరికి వెళ్ళి నిలవబడి తన ప్రజలను విడిపించమని పలుమార్లు పలుకుతూ ఉంటాడు. పలుమార్లు అతను కూడా తన హృదయాన్ని కఠినపరుచుకొని మనసు మార్చుకొని వారిని పంపనొల్లటానికి ఇష్టపడడు. ఆ పరిస్థితుల్లో జరిగే దేవుడు చూపించే ఆ దేశం పట్ల కొన్ని కార్యాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. నైలు నది రక్తముగా మారడము, కప్పలు, మిడతలు, ఉరుములు, మెరుపులు, అనేకమైనటువంటి వడగన్లు అక్కడ పడడము, ఆ దేశమంతటా కూడా చీకటి నిండడము, ఆ దేశంలో జ్యేష్ఠ కుమారుడు చనిపోవటం, ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయాలు. ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన వాక్యము ఐగుప్తు దేశం మీద చీకటి, ఎంత చీకటి అంటే తెలియనంత, చేతికి తెలియనంత చిక్కని చీకటి. ఇటు మన చెయ్యి ఇటు మనం తిరిగి చూసుకుంటే మనకు కనబడనంత చిక్కని చీకటితో నింపబడినట్లుగా ఆ ఐగుప్తు దేశం అంధకారంతో నింపబడుతుంది. అయితే ఇన్ని భయంకరమైనటువంటి ఈ విపత్కర పరిస్థితుల మధ్య దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారు ఈ దుర్వ్యవస్థను వాళ్ళు కూడా అనుభవిస్తున్నారా అంటే ఏమాత్రము కూడా ఈ ప్రభావం వాళ్ళ మీద లేదు. కప్పలు కానివ్వండి, వడగండ్లు కానివ్వండి, మిడతలు కానివ్వండి, ఏ సమస్య అయినా కూడా అది ఐగుప్తులకే. కానీ ఐగుప్తీయులు అనుభవిస్తున్నటువంటి శ్రమ దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకి ఏమాత్రము కూడా లేదు. అదే రీతిగా ఈ రాత్రికాల స్థానం మనం చదివినటువంటి మాట కూడా ఇశ్రాయేల్ అందరికీ వారి నివాసంలో వెలుగుండెను, అయితే ఐగుప్తీలో చీకటి ఉండెను. దేవుని బిడల హృదయాల్లో కాదు, దేవుని యొక్క బిడల కుటుంబాల జీవితాల్లో కూడా వెలుగై ఉండాలి. అందుకని యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకుంటే ఒక మాట
చూడండమ్మా, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నదే కానీ చీకటి దాన్ని గ్రహింపుకున్నది. ఇదిగో ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగైండు. ఇశ్రాయేల్లో నివాసములలో వెలుగుండెను అంటే ఇశ్రాయేల్ యొక్క నివాసాలు వెలుగున్నది అని అంటే ఆ వెలుగు ఏంటి అని అంటే ఇదిగో ఆయనలో జీవం ఉండెను. ఆ జీవం మనుషులకు ఏమైనదంట? వెలుగై ఉన్నది. ఏంటి ఆ వెలుగు? మనుషులకు వెలుగై ఉన్నది ఏంటి అంటే దేవుని యొక్క జీవం. ఈ రోజుల్లో ఇశ్రాయేలులకు కూడా, అనగా దేవుని జనాంగంగా పిలువబడుతున్న, దేవుని యొక్క ప్రజలుగా, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సృష్టికర్తకు ప్రజలుగా పిలువబడుతున్నటువంటి వారిలో ఈ ఐగుప్తి అనే ఈ లోకంలో జీవిస్తున్న మనందరి నివాసాల్లో, మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో వెలుగు అనే జీవం, ఆ వెలుగు దేవుడే. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఈరోజు ఈ ఐగుప్తి అనే ఈ లోకానికి ఫరో అనబడినటువంటి అపవాది అయిన, అధికారి అయిన సాతాను తన అధికారాన్ని, తన దర్పాన్ని చూపిస్తున్నాడు. ఈ ఐగుప్తి అనే ఈ లోకంలో ఇశ్రాయేల్ అనబడినటువంటి క్రైస్తవులు జీవిస్తూ ఉన్నారు. ఈ క్రైస్తవులు దేవుణ్ణి సేవించటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుణ్ణి గణపరచటానికి ఎప్పుడైతే వారు ఆ ఐగుప్తి అనే ఆ లోకపు బంధకాల నుంచి విడిపించబడి వాళ్ళు బయటికి వెళ్ళి దేవుణ్ణి సేవించాలి అనే ఆలోచన వాళ్ళకు కలిగినప్పుడల్లా ఫరో వారిని అభ్యంతరపరిచేవాడు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఈ ఐగుప్తి అనే ప్రజెంట్ ఈ లోకంలో అపవాది ఫరో వలె తన రాజ్యాన్ని చేస్తున్నాడు. దేవుని బిడలుగా పిలువబడుతున్న ఇశ్రాయేలుతో సహా పాలుభాగస్తులుగా చేసిన క్రైస్తవులు అనబడినటువంటి మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో దేవుని యొక్క జీవం మనలో ఉందా? ఇశ్రాయేలు యొక్క నివాసములలో వెలుగుండెను. ఈరోజు మన నివాసంలో ఎవరు మన నివాసం? దేవునికి ఏంటి మన నివాసం అంటే మనమే ఆయన నివాసం, మనమే ఆయన ఇల్లు. దేవుని యొక్క చిత్తమును తుదమట్టుకు మనం చేపట్టని ఎడల మనమే ఆయన ఇల్లు అని లేఖన వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవం కలిగిన దేవుణ్ణి సేవిస్తున్న నీవు ఏ విధమైనటువంటి బంధకాల చేత నువ్వు ఆపబడే పరిస్థితుల్లో నీవు ఉన్నావా? దేవుణ్ణి సేవించుటకు, దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుణ్ణి గణపరచుటకు, దేవుని సన్నిధానంలోనూ ప్రార్థన చేయుటకు దేని వలన నీవు ఆపబడుతున్నావు? దేని వలన నీవు బంధింపబడుతున్నావు? నీవు అనుకునవచ్చు, నేను నాకున్న సమస్యలను బట్టి నేను దేవుని మందిరానికి నేను వెళ్ళలేకపోతున్నాను, నాకున్న కష్టాన్ని బట్టి, నాకున్న వ్యాధిని బట్టి, నాకున్న ప్రతికూల పరిస్థితులను బట్టి కేవలం నేను దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నాననే భావన నీలో ఉండవచ్చు. కానీ పొరపాటును కాదు, అంధకార సంబంధమైన కంటికి కనిపించని దురాత్మల యొక్క ప్రభావం, శక్తి నిన్ను ఆపుతుందనే విషయం నువ్వు గ్రహించాలి. నా ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని సేవించే విషయంలో మనం ఎప్పటికీ కూడా ఆసక్తి కలిగి ఉండాలి. దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుని కొరకు జీవించే విషయంలో, దేవుని కొరకు బ్రతికే విషయంలో మనం ఎప్పటికీ కూడా పౌరుషం కలిగిన వారమై ఉండాలి. జీవం కలిగిన దేవుణ్ణి సేవించే హృదయం అది ఎప్పటికీ కూడా వెనుదిరిగిపోయకూడదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టే దుష్ట హృదయము మీలో ఉన్నదేమో మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చూచుకుని అంటాడు. దేవుణ్ణి విడిచిపెట్టే హృదయం, దేవుణ్ణి మరిచిపోయే హృదయం, దేవుని సన్నిధిని, దేవుని యొక్క కార్యాల కొరకు జీవించాలనే హృదయం మనలో లేకపోవటం చాలా విచారం. ఎప్పుడు అలాంటి ఆలోచనలు లేకుండా ఉంటాయి అని అంటే దుష్ట హృదయం అని అపోస్తలుడైన పౌలు బహు క్లుప్తంగా అర్థవంతరంగా మాట్లాడుతూ ఉంటాడు. దుష్ట హృదయం మీలో ఉన్నదేమో చూసుకుని అంటాడు. దుష్టుడైనటువంటి అపవాది ఈ లోకంలో మనుషుల్ని దేవుని సేవింపనివ్వకుండా, ఇశ్రాయేలు ప్రజలు పలుమార్లు వాళ్ళు దేవుని సేవించడానికి ఆలోచించినప్పుడు అనేక పర్యాయములు వారిని అడ్డుగా మార్చబడి పౌలు వారిని దేవుని ఆరాధించేవారుగా ఉండనీయకుండా ఆపేశాడు. కానీ వారి జీవితాల్లో మాత్రం
దేవుణ్ణి ఆరాధించాలని ఒక బలమైనటువంటి సంకల్పం వారిలో ఉంది. వారి కోసం ప్రయాసపడుతున్నటువంటి మోషే ఉన్నాడు. వారిని బలపరచడానికి నిలబడుతున్నటువంటి అహరోన్ ఉన్నాడు. వాళ్ళని ప్రోత్సహించడానికి నిలబడినటువంటి మిరియాము వారితో ఉంది. అంతమంది యొక్క నాయకత్వంలో, వారి పర్యవేక్షణలో ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు మాకు సంపూర్ణమైన విడుదల అనుగ్రహించగలడని కృత నిశ్చితతో వారు జీవిస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో, ఈ దినాల్లో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కార్యముల నిమిత్తమై మనం ముందుకు సాగాలి. దేవుడు ఏ దేని కింద మనం బానిసలుగా బ్రతకటానికి దేవుడు ఇష్టపడడు. ఏ బంధకాల్లో బంధింపబడి, ఏ శ్రమంలో చిక్కుబడి, ఏ విధమైనటువంటి అనానుకూల ప్రతికూల పరిస్థితుల్లో మానవుడు చిక్కబడి ఉండటం దేవునికి ఏమాత్రమో కూడా ఇష్టం లేదు. అందుకని యెషయా గ్రంథం, ఆయన దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు యెషయా గ్రంథం ఆయనకి ఇచ్చారు. ఆయన యెషయా గ్రంథం చదువుతూ అంటాడు, బంధింపబడిన వారిని విడిపించుటకు, చూద్దాం ఆ మాట పరిశుద్ధ గ్రంథంలో చూడండి అమ్మా. ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఆయనకు అది ఇస్తారు, ఆ వాక్యం. ఆయన దాన్ని చదువుతాడు వారి మధ్య. లోకాసు వార్త 4వ అధ్యాయము 17వ వచనం. ప్రవక్త యెషయా గ్రంథమును ఆయన చేతికి ఇయ్యబడిను. ఆయన గ్రంథం విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసు ప్రభువుని ఎందుకు ఈ లోకానికి పంపి ఉన్నాడు? చెరలోనున్న వారిని విడిపించటానికి, గుడ్డి వారికి చూపునివ్వటానికి. అంత మాత్రమే కాదు, నలిగిన యొక్క జీవితాలను, నలిగిపోతున్నటువంటి వారి బ్రతుకులను విడిపించుటకు ఆయన వచ్చి ఉన్నాడు. యేసు ప్రభు వచ్చి 2025 సంవత్సరాలు అవుతుంది. ఆయన వచ్చి ఉన్నాడంటే ఆయన నమ్మిన తన ప్రజలందరినీ కూడా ఆయన విడిపించి ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీవు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడని నువ్వు నమ్మి ఉంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నా కొరకు జన్మించాడని విశ్వసించి ఉంటే, యేసు ప్రభు నీ కొరకు తన ప్రాణమును పెట్టాడని నువ్వు నమ్ముతుంటే, ఆయన మృతుడై నీకు కొరకు తిరిగి లేచాడు, పునరుద్ధానుడు నా దేవుడని నువ్వు ఒక బలమైన దృక్పథంతో ఉంటే, నిశ్చయముగా నీవు దేని వలన కూడా ఈ లోకంలో బంధింపబడి ఉండలేవు. దేని వలన కూడా నీవు నలిగిపోయి ఉండలేవు. దేని చెరలో కూడా నీవు పొరపాటును కూడా నీవు బంధింపబడి ఉండలేవు. ఎందుకో తెలుసా? ఆయన ఈ లోకంలోకి వచ్చింది చెరలోనున్న వారిని విడిపించుటకు, బందీలైన వారిని విడిపించుటకు, నలిగిపోతున్నటువంటి వారిని విడిపించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ స్థితిగతులన్నీ ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నాయి. ఐగుప్తుల వారి బ్రతుకుల్లో ఇవన్నీ కనబడుతున్న వారు బంధింపబడినటువంటి ప్రజలు, బానిస అనే చెరలో బ్రతుకుతున్నటువంటి ప్రజలు, వారి మీద చేపిస్తున్నటువంటి వెట్టి చాకిరుల వల్ల నలిగిపోతున్నటువంటి ప్రజలు, వారిని విడిపించుటకై నేను దిగివచ్చున్నానని దేవుడు బహు స్పష్టంగా మోషేతో మాట్లాడతాడు. యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చింది ఆయన సేవించే జనాంగం, ఆయన్ను సేవిస్తూ ఆయన కొరకు జీవిస్తున్నటువంటి జనాంగం, ఆయన పేరు పెట్టబడినటువంటి ప్రజలు, క్రీస్తు నామం ఎరిగినటువంటి విశ్వాసులు, ఆ కుటుంబాలు పొరపాటును కూడా దేనికి కూడా బందీలై ఉండటం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. ఈరోజు దేవుని సేవిస్తున్నటువంటి నీవు సంపూర్ణంగా ఆయన సేవించలేకపోవటానికి ఏ బంధకాలతో నువ్వు బంధింపబడి ఉన్నావు, ఏ విధమైనటువంటి కార్డుల కింద నువ్వు నలిగిపోతున్నావు, ఏ విధమైన అపవాది యొక్క చెరలో నువ్వు బంధింపబడి ఉన్నావు, ఇమీడియట్లీగా నువ్వు వెలుపులకు రావాలి. ఇశ్రాయేలు యొక్క నివాసములలో వెలుగుండెను అంటుంది వాక్యం. ఈ లోకంలో వెలుగుంది. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చదివినప్పుడు ఈ లోకంలో వెలుగు ఉన్నది, కానీ ఈ లోకం ఆ వెలుగును గ్రహించటలేదు. దేవుని జీవం నీలో ఉంది, అది నువ్వు గ్రహించాలి. దేవుని జీవం నీలో ఉందని గ్రహిస్తే నువ్వు చీకటిలో ఉండలేవు. దేవుని జీవం నీలో ఉందని ఎరిగితే, దేవుని జీవపు వెలుగు నీలో ఉందని నువ్వు గ్రహించగలిగితే నువ్వు బంధకాల్లో ఉండలేవు. ఏ బంధకాల్లో ఉన్నా, ఏ చెరలో ఉన్నా, ఏ నలిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నువ్వు వాటన్నిటిని దాటుకొని నువ్వు దేవుని సన్నిధానానికి, దేవుని సేవించడానికి నువ్వు హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా నువ్వు రాగలుగుతావు.
ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ సంఘానికి వెళ్తున్నా సరే, ఆ సంఘంలో నువ్వు వెళ్తున్న జీవము కలిగిన దేవుని సంఘంలో నీవు, ఆ జీవము కలిగిన దేవుని సంఘంలో నీలో ఆ జీవం నిన్ను సంఘంలోనికి నిన్ను నడిపించగలుగుతుందా? జీవము కలిగిన సంఘంలో బోధిస్తబడుతున్నటువంటి జీవము కలిగిన దేవుని వాక్యం అది నీలోనికి చేరి నీలో జీవాన్ని కలుగు చేస్తుందా? దేవుని యొక్క జీవం అనే వాక్యము విత్తనము నీలో పడినప్పుడు మంచి సారవంతమైన నేల వంటి జీవితం నీలో ఉంటే, మంచి నేలబడిన విత్తనములో ఎవరనగా అంటాడు దేవుడు. ఆయన విత్తనం ఎప్పుడైతే నీలో పడుతుందో, నువ్వు సారవంతమైన భూమివైతే, మంచి నేలనని పిలువబడే జీవితం కలిగినటువంటి భక్తిపరుడు అయితే, దేవుని యొక్క వాక్యం అనే విత్తనము నీలో పడినప్పుడు ఆ విత్తనము ఫలిస్తుంది. అది నూరంతులుగా ఫలిస్తుంది, గొప్పగా ఫలిస్తుంది. ఏ సంఘంలో నువ్వు వెళ్తున్నా ఆ సంఘంలో నువ్వు ఫలించే క్రైస్తవుడిగా నువ్వు ఉన్నావా? జీవం కలిగిన దేవుని మందిరములో జీవము కలిగినటువంటి వృక్షం వలె నువ్వు ఫలిస్తున్నావా? నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వవేయుదురు అని లేఖన వాక్యాలు సెలవిస్తున్నాయి. దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె నేను నాటబడి ఉన్నానంటాడు. చిరకాలము నేను యెహోవా మందిరములో నేను నివాసము చేసేదనని పలుకుతూ ఉంటాడు. ఒక క్రైస్తవుడా, దేవుని మందిరములో నీ యొక్క సేవా జీవితం ఎలా ఉంది? దేవుణ్ణి సేవించే విషయంలో నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది? చీకటిలో ఉన్నావా? గోషెనులో మాత్రం వెలుగుంది. ఇశ్రాయేలు నివసించే ఆ ప్రదేశం అంతా కూడా, ఆ ప్రాంతం అంతా కూడా, ఇశ్రాయేల్ నివాసంలో కూడా అన్నిట్లో కూడా వెలుగుంది. ఈరోజు వెలుగులో ఉన్నావా? ఐగుప్తి అంతా చేతికి గడమని చిక్కని చీకటిలో వారు ఉన్నారు. ఈరోజు దేవుని మహిమ కార్యాలను గుర్తెరగని స్థితుల్లో మనం బ్రతకకూడదు. వారు లోకస్తులు. దేవుడే లేడని వారు బుద్ధిహీనులని వాక్యం సెలవిస్తుంది. దేవుడు లేనట్టుగా మనం జీవించకూడదు. దేవుని లేని వారంగా మనం జీవించకూడదు. యెహోవా తమ దేవుడిగా గల జనులు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలోనూ బ్రతికితే ఒక ధన్యకరమైన జీవితం జీవించాలనేదే దేవునికి బలమైనటువంటి కోరిక. దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు తమ కొరకు కాక దేవుని కొరకు ఆలోచించే ఉన్నతమైనటువంటి తలంపులు కలిగి ఉంటారు. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, ప్రతివారు తమ సొంత కార్యములనే కాక ప్రభువైన యేసుక్రీస్తు కార్యములను కూడా చూడవలెను కదా. యేసుక్రీస్తు కార్యములను చూచే వెలుగులో నీవు ఉన్నావా? అటు వెలుగులో నీవు సంచరిస్తున్నావా? అయితే అట్టి కార్యాలను గ్రహించలేకపోతున్నావంటే చీకటిలో ఉన్నావని అర్థం. చీకటిలో ఉన్నవారు ఆయన వారు కాదు, ఆయన వెలుగై ఉన్నాడు. లోకమునకు నిజమైన వెలుగునేనంటాడు. వెలుగులో ఆయనతో పాటు సంచరించేవాడే ఇశ్రాయేలీయులు, దేవుని జనాంగమై ఉన్నాం. ఈరోజు మనం ఎక్కడున్నాం? మన స్థితి ఎక్కడుంది? మన ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది? అందుకని ఇశ్రాయేలు యొక్క నివాసములన్నిటిలో కూడా వెలుగున్నదంట. దేవుణ్ణి సేవించే విషయంలో మనం కాంప్రమైజ్ కాకూడదు. ఇశ్రాయేలు దేవుణ్ణి సేవించాలని ఆశపడినప్పుడు వాళ్ళని అభ్యంతరపరుస్తుంది ఫరో. ఈరోజు దేవుని సేవించాలనే నిజమైన ఆశ, దేవుణ్ణి సేవించాలనే నిజమైనటువంటి భక్తి, దేవుణ్ణి సేవించాలనే యథార్థమైనటువంటి విశ్వాస జీవితం నీలో ఉందా? అయితే నువ్వు చీకటిలో ఉండవు, దేవుని సహవాసములో ఉంటావు, దేవుని యొక్క అడుగు జాడల్లో ఉంటావు, దేవుని సన్నిధానంలో ఉంటావు, ఆయన కొరకు జీవిస్తూ ఉంటావు, ఆయన కొరకు బ్రతుకుతూ ఉంటావు. ఆయనతో ఎడమగా నువ్వు బ్రతకాలని ఆశపడుతుంటే చీకటిలోనికి వెళ్ళిపోతావు. ఆ దినమున రాత్రి ఇస్కరియోతు యూదా రాత్రికాల సమయంలో రొట్టె విరచడానికి కూర్చున్నప్పుడు వాడు దేవుని గురించినట్టు దురాలోచన కలిగిన వాడయ్యుండి, దేవునితో ఏకీభించే మనసు లేని వాడయ్యుండి, దేవునితో కలవటానికి, దేవునితో తిరగటానికి ఇష్టం లేని హృదయం కలిగిన వాడనయ్యుండి ఆ రాత్రి అతడు లేచి బయటికి వెళ్ళిపోయినని లేఖన వాక్యం మనకు తెలియజేస్తుంది. చీకటిలో వెళ్ళిపోయాడు, చీకటిలోకి వెళ్ళిపోయాడు. దేవుని సేవించే మనసు, యథార్థమైన జీవితం లేదు యోధాలో. యేసు ప్రభుని కొరకు మనం యథార్థంగా మనం జీవించలేకపోతే ఏదో ఒకరోజు మనం అనుకుంటున్న భక్తి జీవితం, మనం అనుకుంటున్నటువంటి ఈ యొక్క కట్టుకుంటున్నటువంటి అబద్ధంతో కూడుకుంటున్నటువంటి ఈ భక్తి జీవితం ఏదో ఒకరోజు తప్పకుండా చీకటిలోనికి వెళ్ళిపోతుంది. మనం చీకటిలో ఉన్న వారం కాము, వెలుగులోని వారం, వెలుగులో ఉన్నటువంటి వారం. మనం వెలుగు సంబంధికులం. ఆయన వెలుగు మనలో ఉంది.
అందుకని ఇదిగో ఆ వెలుగు, ఆ జీవం వెలుగై ఉంది. ఆ వెలుగైనటువంటి దేవుడు మనుషులకు జీవమై ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క జీవం మనలో ఉండాలి. వెలుగును కోరుకునే మనసు ఉండాలి, అనగా దేవుని కోరుకునే మనసు ఉండాలి, దేవుని సన్నిధిని కోరుకునే మనసు ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగిపోకూడదు. ఇశ్రాయేలు ఆ వెలుగులో ఏం చేశారో తెలుసా? ఆ వెలుగులో దేవుని మాటలు విన్నారు, దేవుని ఆజ్ఞలు విన్నారు, దేవుని కట్టడలు తెలుసుకున్నారు. చివరిగా ఆఖరిగా ఆ వెలుగులో ఉండుటను బట్టి మరుసటి కొన్ని దినముల తర్వాత పస్కా గొర్రెపిల్లగా ఉన్నతమైనటువంటి ప్రక్షాళన జరిగించుకొని పస్కా గొర్రెపిల్ల యొక్క రక్త ప్రోక్షణతో ప్రోక్షించబడిన వారై సంహారము నుండి, శోధన నుండి, భయంకరమైనటువంటి ఉగ్రత మరణము నుండి తప్పించబడి దేవుడు తమ కొరకు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి దేవుడు అవకాశం చూపించాడు. దేవుని వెలుగు మన కుటుంబాల్లో ఉంటే ఆయన ఉపదేశం మనతో ఉంటుంది. యేసు ప్రభు ఏ నివాసంలోకి వెళ్ళాడో ఆ నివాసాల్లో ఉన్నతమైన కార్యాలు జరిగాయి. యేసు ప్రభు ఒకరోజు వెళ్తూ ఉంటే ఆయన్ను సేవించే పేతురు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభువా, ఇదిగో ఈ ప్రాంతం పక్కనే మా ఇల్లు ఉండేది, మా ఊరు ఉండేది. మనం వెళ్తున్నాం కదా, ఆ మార్గం గుండా వెళుతున్నప్పుడు కాస్త మా ఇంటికి వెళ్ళి, మా ఇంట్లోనికి వెళ్ళిన తర్వాత కొద్ది సేద తీర్చుకొని మా నివాసంలో మీరు మీ పాదములు పెట్టి మా ఇంట్లో ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను, నా కోరిక నువ్వు తీరుస్తావా యేసయ్యా అని అడుగుతాడు. అప్పుడు దేవుడు ఖచ్చితంగా, సరే పేతురు, మన మార్గం గుండా నీ ఇల్లు వస్తే, నీ ఊరు వస్తే ఖచ్చితంగా మీ ఇంటికి వెళ్దాం అని దేవుడు చెప్తాడు. ఆశతో సంతోషముతో యేసు ప్రభుని పేతురు తన నివాసానికి తీసుకెళ్తాడు. యేసు ప్రభు పేతురు యొక్క నివాసంలోనికి, ఆయన ఇంట్లోనికి రాగానే అక్కడ పరిస్థితులు సంతోషంగా లేవు. తన ఇంటి వారు ఆప్యాయంగా దేవుణ్ణి ఎదుర్కోవడానికి వస్తారనుకున్నాడు, లేదు. దానికి బదులుగా ఆ పేతురు అత్త జ్వరంతో బాధపడుతూ మంచంలో పడిపోయినటువంటి స్థితిని పేతురు చూసి చాలా బాధపడ్డాడు. వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళి, అత్త నువ్వు లే, త్వరగా, నేను మెస్సీని మన ఇంటికి తీసుకొచ్చాను, రక్షకుని మన ఇంటికి తీసుకొని వచ్చాను. రక్షకుడైన యేసు ప్రభుని, లోకానికి సర్వాధికారి అయిన దేవుణ్ణి మన ఇంటికి తీసుకొచ్చాను. ఆయన వెలుగై ఉన్నాడు, ఇదిగో మన కుటుంబంలోనికి వచ్చి ఉన్నాడు. నువ్వు త్వరగా లేచి ఆయనకు నీళ్ళు ఇవ్వు, లేకుంటే ఏదన్నా మంచి భోజనం తయారు చేసి పెట్టు అంటే ఆ మత్త అంటుంది, లేదు నాన్న, నాకు చాలా ఆరోగ్యం బాగలేదు, నేను లేవలేను, చలితో జ్వరంతో నేను బాధపడుతున్నాను, అయ్యో నన్ను క్షమించు అని అంటుంది. పేతురైతే విలవిల్లాడిపోతున్నాడు, అమ్మా అంత మాట అనొద్దు, నువ్వు త్వరగా లేయాల్సిందే, లేచి నా యేసయ్యకు, నా రక్షకునికి నువ్వు ఏదో ఒకటి చేయాల్సిందే, నేను మెస్సయ్యను మన ఇంటికి తీసుకొచ్చానంటాడు. ఆ పరిస్థితిని అంతా చూసినటువంటి దేవుడు వెంటనే పేతురు దగ్గర, పేతురు అలాగు అని చెప్పి ఆ పేతురు యొక్క అత్తను చేపట్టుకొని, అమ్మా నువ్వు లే, ఆ జ్వరమును, తనలో ఉన్న జ్వరము ఎప్పుడైతే దేవుడు ఆ మాట పలుకుతాడో ఆ జ్వరం ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆమె బలముతో లేచి దేవునికి ఉపచారం చేసింది. మా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ నివాసంలోనికి వచ్చి ఉంటే, నీలోనికి వచ్చి ఉంటే దేవునికి ఉపచారం చేసే మనసు నీకు ఉంటుంది. దేవుని బిడ్డలకు ఉపచారం చేసే మనసు ఉంటుంది. దైవ సేవకులకు, దైవజనులకు ఉపచారం చేయాలన్న ఒక దృక్పథం నీలో ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లైవ్లో వాక్యం ఇట్టున్న క్రైస్తవ కుటుంబంలారా, నువ్వు వెళ్తున్న నీ సంఘంలో నీ సేవకునికి నీవు ఉపచారం చేసే మనసు నీకుందా? దేవుని యొక్క వెలుగు పేతురు యొక్క నివాసంలోనికి వెళ్ళిన తక్షణమే బలహీనమైన మనసు, బలహీనమైనటువంటి జీవితం, లేవలేని స్థితి, ఆ స్థితిలోను కూడా దేవుని మాట వలన స్వస్థత పొందుకున్నటువంటి పేతురత్త లేచి వారికి ఉన్నతమైన ఉపచారం చేస్తుంది. ఈరోజు నీవు జీవముల దేవుని సంఘంలో కూడా దేవుని బిడ్డలకు కూడా ఉపచారం చేసే గొప్ప స్వస్థతతో కూడుకున్నటువంటి మనస్సును, స్వస్థ బుద్ధిని దేవుడు నీకు ఇచ్చాడా? అయితే నువ్వు ధన్యుడివే. మా బాల్య దినముల్లో అయితే మేము కొన్ని మందిరాలలో చూసేవాళ్ళం. ఆ మందిరంలో వారు దేవుని పరిచర్యను పోటీలు పడి చేస్తుంటారు. నేను ఎరుగుతాను, హెబ్రోన్లో అయితే ఆ బాత్రూములు కడుగుట దగ్గర చాలామంది పోటీలు పడుతూ ఉంటారంట. ప్యాంట్లు పైకి మడుచుకొని పురుషులు కూడా.
వాళ్ళలో కలెక్టర్లు ఉంటారు, ఐఏఎస్లు ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, గొప్ప గొప్ప సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉంటారు, ఉన్నతమైన స్థానంలో ఉంటున్నటువంటి అనేకులు ఉంటారు. వారైతే ఆ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆ పరిచారం చేయటానికి, ఆ ఉపచారం చేయటానికి పోటీలు పడుతున్నట్లుగా నేను వింటూ వచ్చాను, కానీ నేను ఎప్పుడు చూడలేదు. చూడండి ఎంత ఉన్నతమైన, ఎందుకంటే వాళ్ళు ఎందుకు అంత స్థాయి ఉన్నా కూడా, అంత హోదున్నా కూడా, అంత ఉన్నతమైన అనుభవంలో వారు ఉన్నప్పటికీ కూడా జీవముల దేవుని సంఘంలో పరిచర్య చేయాలని మనసు ఎందుకు ఉందో తెలుసా? వారిలో దేవుడు అనుగ్రహించిన స్వస్థ బుద్ధి ఉంది. వారు దేవుని చేత స్వస్థపరచబడిన బుద్ధి, దేవునికి పరిచర్య చేయాలనే మనసు, దేవుని సన్నిధిలో ఉపచారం చేయాలనే మనసు. పరిశుద్ధులకు మీరు ఉపచారము చేయుడి అని వాక్యం సెలవిస్తుంది. ఆతిథ్యము చేయుక మరొకడి అని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుని సంఘములో, దేవుని మందిరములో, దేవుని బిడ్డలకు నీ ఉపచారం ఎంతవరకు ఉంది? నువ్వు ఎంత పరిచర్య చేస్తున్నావు? అలాంటి సాక్ష్యం కలిగి ఉన్నావా? ఇది దేవుడు ఇశ్రాయేలు మధ్య వెలుగుండెను అని అంటే, దేవుడు ఉన్నటువంటి ఆ పేతురు ఇంట్లో దేవునికి ఉపచారం జరుగుతుంది. దేవుని నివాసములను ఎంత ఉపచారవి, ఎంత ప్రార్థన పరురాలు అనిపించుకుంటున్నావు, ఎంత ప్రార్థన పరుడు అనిపించుకుంటున్నావు, ఎంత సంఘానికి సహకారం అనిపించుకుంటున్నావు, సేవకుని ఎంత సహకారిగా ఉంటున్నావు అనిపించుకుంటున్నావు, సంఘానికి ఎంతో ఉపకారిగా ఉంటున్నావు అనిపించుకుంటున్నావు. అలాంటి ఉపచారం చేసే పరిచర్య చేసే మనసు దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడా? అయితే అలాంటి తత్వం నీ లేకపోతే నా పిల్లలారా, దయచేసి నువ్వు ఇంకా చీకటిలో ఉన్నావు, ఐగుప్తులో ఉన్నావు. ఇశ్రాయేలు మధ్య అయితే వెలుగుంది. వెలుగున్నటువంటి ఆ కుటుంబంలో, ఆ నివాసంలో దేవునికి ఉన్నతమైన పరిచర్య జరుగుతుంది. సంఘంలో నువ్వు వెళ్ళటం కాదు, సంఘానికి వెళ్ళే ఉన్నతమైన స్థితి అనుకుంటున్నావేమో. సంఘంలో నీ స్థానం ఏంటి, సంఘంలో నీ స్థితి ఏంటి, సంఘంలో నీ పరిచర్య ఏంటి అనేది దేవుడు ప్రాముఖ్యం. అందుకని ఆయన సన్నిధిని పరిచర్య చేయుటకై ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. యాజకులుగాను, దేవుని సొత్తు అయిన ప్రజలుగాను, దేవుని జనాంగముగాను ఆయన ధూపం వేయటానికి, పరిచర్య చేయటానికి ఆయన నిన్ను, నన్ను, మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని సంఘములో ఏ పరిచర్య అనుభవం లేకపోతే నువ్వు ఒట్టివాడివని అర్థం. ఎవడైనా తాను ఒట్టివాడినై ఉండి గొప్పవాడనని భావిస్తే, భక్తి కలిగినని భావిస్తే వాని భక్తి వ్యర్థమే అని పరిశుద్ధ గ్రంథంలో బహు స్పష్టముగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మందిరంలోని ఒట్టివాడిగా ఉండకూడదు. శక్తి కలిగినటువంటి పాత్ర చేసే, పరిచర్య చేసే స్థానము నా దేవుడు నీకు ఇచ్చి ఉండాలి. ఇది పేతురు ఇంట్లో దేవుడు వెళ్ళినటువంటి అనుభవం. రెండవదిగా చూస్తే, యేసు ప్రభు ఒక మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆ మార్గంలో యేసు ప్రభుకి ఒక వ్యక్తి ఎదురొస్తాడు. వ్యక్తి వచ్చి, యేసు ప్రభువా, నా కుమార్తె చనిపోయింది అని తెలియజేస్తాడు. ఆ కుమార్తె చనిపోయినటువంటి విషయం యేసు ప్రభుకు తెలిసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా దేవునితో మాట్లాడతారు. యేసు ప్రభువా, నిజమే, అతని పేరు యాయీరు, అతను చాలా మంచివాడు, చాలా గొప్పవాడు, అతడు దేవుని మందిరము కొరకు, సమాజ మందిరమును కట్టుటలో కూడా ఎంతగానో సహాయపడినటువంటి వ్యక్తి కలిగిన వాడు. అతని కుమార్తె చనిపోవటం చాలా బాధాకరం. కనుక నువ్వేదన్నా అతను దయదలిచి ఏదన్నా మంచి కార్యం చేస్తే బాగుండు అని కొంతమంది అతని గురించి సాక్ష్యం ఇస్తారు. గొప్పవాడు, మంచివాడని, దేవుని మందిరంలో నమ్మకమైన పనివాడని, దేవుని మందిరం, సమాజ మందిరం విషయంలో మంచి కార్యాలు చేశాడని సాక్ష్యం పొందుకుంటున్నాడు. చూడండి, ఆ సాక్ష్యం ఉన్న యేసు ప్రభు ఆశ్చర్యపడి, చాలా సంతోషపడి, ఇదిగో ఇలాంటి వారికి నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను, పదా నేను నీ నివాసానికి వస్తానని చెప్పి ఆ ఇంటికి వెళ్తాడు. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు యాయీరు కుమార్తె చనిపోయి అక్కడ పడుకోబెట్టి ఉన్నారు. యేసు ప్రభు ఆ నివాసంలోనికి వెళ్ళిన తక్షణమే యేసు ప్రభు ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగయ్యుండెను. ఆ జీవాధిపతి అయిన యేసు ప్రభు చీకటితో నిండిపోయినటువంటి ఆమె జీవితంలో, ఆ కుటుంబంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ చనిపోయిన స్థితి కలిగినప్పటికీ కూడా తన కుమార్తెని దేవుడు చేయి పట్టి నిలబెట్టాడు బ్రతుకుట కొరకు. ఆమేన్. ఈ రోజుల్లో కూడా దేవుని యొక్క ఉన్నతమైన సమాజ మందిరం పట్ల లోకంలోని అనేకమైన ప్రజలు మన గురించి అలాంటి సాక్ష్యం ఇస్తున్నారు. నిజమే ప్రభువా, ఆ సహోదరి మందిరానికి ఎంతో ఉపయోగకరమైనది, నిజమే ప్రభువా, మందిరానికి సహోదరుడు ఎంతో ఉపయోగకరమైనటువంటి వాడు అని యాయీరు లాంటి సాక్షి జీవితం నీవు నేను కలిగి ఉండాలి. సంఘంకి వెళ్ళుట గొప్ప కాదు. యాయీరుతో పాటు సమాజ మందిరానికి చాలామంది సహాయకులు చేసి ఉంటారు,
చాలామంది దాతలు ఉపయోగపడి ఉంటారు, కానీ సాక్ష్యం పొందుకున్నవాడిగా ఇతను కనబడుతున్నాడు. మనము నెహెమ్యా గ్రంథం అంతా మనం చదివినప్పుడైతే ఆ వంతుల ప్రకారం ఒకరి తర్వాత ఒకరు గోడలు కడతారు. దేవుని మందిరాన్ని, పాడైపోయిన యెరూషలేము ప్రాకారాన్ని కట్టడానికి వాళ్ళు సిద్ధపడినప్పుడు కుటుంబముల వారిగా ఇతను కట్టిన, తర్వాత అతను కట్టిన, అతను పూనుకొని ఆసక్తి కలిగి దేవుని పని చేశారు. దేవుని మందిరములో పరిచర్య చేసే అనుభవం యాయీరుకు ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఏం చేశాడు? మేలు చేశాడు. చనిపోయిన స్థితి అనగా కోల్పోయిన స్థితిని దేవుడు తిరిగి తనకు అనుగ్రహించాడు. దేవుడి మందిరంలో పరిచర్య చేయటానికి వెనకాడకు. నువ్వు దేవుని మందిరంలో పరిచర్య చేస్తుంటే నా దేవుడు నీ జీవితంలో కోల్పోతున్న వాటిని తిరిగి నీకు అనుగ్రహించడానికి నా దేవుడు ఇష్టపడతాడు. దేవుని మందిరంలో పరిచయడానికి ఇష్టపడాలి. అందుకని ఆయన మనుషుల యొక్క రుణమును మర్చిపోడంట. దేవుని కొరకు నువ్వు చేసిన కార్యాలను ఆయన మర్చిపోవటకు దేవుడు మానవుడు కాదు. ఆయన ఖచ్చితంగా నువ్వు చేసిన నీ పనికి ఆయన ప్రతిఫలము అనుగ్రహిస్తాడు. యవ్వను వాని క్రియలు చొప్పున ప్రతిఫలం నేను ఇస్తానన్నాడు. దేవుని మందిరం విషయంలో నువ్వు ఆసక్తి కలిగి, దేవుని మందిర విషయంలో నువ్వు ఉన్నతమైనటువంటి దృక్పథం కలిగి మంచి మనసుతో నువ్వు పరిచర్య చేస్తే దేవుడు మరచుటకు అన్యాయస్తుడి కాదు. ఖచ్చితంగా నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇది రెండవదిగా యాయేరు నివాసంలోని యేసు ప్రభు వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంఘటన. మూడవదిగా చూస్తే యేసు ప్రభు ఒకరోజు ఒక ప్రాంతం గుండా వెళ్తూ ఉంటే ఆ ప్రాంతంలో ప్రజలు అనేకులు యేసు ప్రభు చూడటానికి గుంపులుగా అక్కడ చేరతారు. గుంపులుగా చేరినప్పుడు ఆ గుంపులో ఒక పొట్టి అతను ఉంటాడు. అతను ఆ పొట్టితనం చేత యేసు ప్రభుని చూడలేకపోతాడు. అక్కడ చూస్తే చాలామంది బారు ప్రజలు. ఒకవేళ అతను మధ్యలోకి వెళ్తే అక్కడ తొక్కేస్తారనే భయం. కానీ ఆ గుంపును చూసి భయపడిపోయాడు. నేను యేసు ప్రభుని చూడాలని ఆశ ఉంది, కానీ నేను ఆశతో కానీ ముందుకెళ్తే ఖచ్చితంగా నన్ను వీళ్ళు తొక్కి చంపేస్తారు అని అంత దూరంలో వెళ్ళి ఆలోచించడం మొదలుపెట్టాడు. అయ్యో, ఈరోజు యేసు ప్రభుని చూడలేకపోవటానికి నేను కూడా వాళ్ళలాగా పొడుగు ఉంటే, వాళ్ళలాగా బలంగా ఉంటే నేను ఎలా రీతిగా వాళ్ళని దోచుకుంటూ వెళ్ళి వాళ్ళని తోసుకుంటూ వెళ్ళి యేసు ప్రభుని చూసి ఉందని ఈరోజు నా పొట్టితనం నన్ను దేవుని చూడలేకుండా పోతుందని బాధతో అంత దూరంలో కూర్చొని బాధపడుతున్నాడు. అతని పేరు జక్కయ్య. అయితే ఆ బాధలో, ఆ ఆలోచనలో ఆయనకు ఒక తలంపు కలిగింది. నేను ఎందుకు కుమిలిపోతూ కూర్చోవాలి? నేను ఈరోజు ఎలాగైనా సరే నా యేసయ్యని నేను చూడాల్సిందే. నా కళ్ళుతో నేను చూడలేకపోతే నా జీవితానికి అర్థమే లేదు, ఎంతసేపు నేను పడిన ప్రయాసానికి ప్రయోజనమే లేదు అని అనుకొని వెంటనే ఏం చేస్తే బాగుండా అని ఆలోచించినప్పుడు, ఆ రీతిగా చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వెళ్ళే మార్గం గుండా ముందుగా వెళితే ఒక మార్గం మధ్యలోనే ఒక పెద్ద చెట్టు వస్తుంది. నేను ఆ చెట్టు మీదకి ఎక్కువ కూర్చోగలిగితే నేను యేసు ప్రభుని స్పష్టంగా నేను చూడగలుగుతానని ఆలోచన అతనిలో కలిగింది. వెంటనే ఆలస్యం చేయక పరిగెత్తుకొని వెళ్ళి ఆ చెట్టుకి, ఆ చెట్టు మీద కూర్చొని ఇంక ఇదే మార్గం గుండా యేసు ప్రభు వస్తాడు కదా అని చెప్పి యేసు ప్రభు కొరకు వేచి కాచుకొని ఉన్నాడు చెట్టు పైన. ఆయన ఆశ భంగం కాలేదు, ఆయన ఆశ నిరాశ కాలేదు. యేసు ప్రభు ఖచ్చితంగా మార్గమున వచ్చాడు. వచ్చిన తక్షణమే యేసు ప్రభు కరెక్ట్గా వచ్చి ఆ చెట్టుపై నుంచి యేసు ప్రభుని చూసి మురిసిపోతున్నాడు జక్కయ్య. అబ్బా, నా జీవితం ధన్యమైపోయింది, నేను ఏదైతే అనుకున్నానో అది ఈరోజు నేను యేసు ప్రభుని చూడగలిగాను నేను అని సంతోషించసాగాడు. కానీ యేసు ప్రభు అక్కడికి వచ్చి నిలబడిన తక్షణమే తల పైకెత్తి, జక్కయ్య త్వరగా దిగిరా, నేను నీకోసమే నేను ఇక్కడికి వచ్చానని చెప్తే ఆయన ఆనందానికి అవదల్లేవు, సంతోషించాడు. వెంటనే దిగేసి వచ్చి, యేసయ్యా నిజంగా నువ్వు నా కోసం వచ్చావా? థ్యాంక్స్ అయ్యా అంటే, అయ్యో నీకోసం చెట్టు దగ్గరకు రావాలని కదా నేను ఆశపడింది, నేను నీతో పాటు నీ ఇంటికే నేను రావాలని ఆశపడుతున్నా అని చెప్పినప్పుడు సంతోషంతో యేసు ప్రభుని తన ఇంట్లోనికి చేర్చుకున్నాడు. ఈ వెలుగు ఆయనలో జీవం ఉండిను, ఆ జీవం వెలుగయ్యుండును, ఆ వెలుగు మనుషులకు జీవమయ్యుండును. ఈ జీవంతో కూడుకున్నట్టు జీవాధిపతి అయిన వెలుగైన యేసు ప్రభువు ఆ జక్కయ్యతో పాటు తన నివాసానికి వెళ్ళినప్పుడు ఆ జక్కయ్య నివాసంలో జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? నిజమైనటువంటి మార్పు జీవితం, మారు మనసు జీవితం, పరిపూర్ణమైనటువంటి పరివర్తన. ఒకప్పుడు తనకి
జాలి అంటే ఏంటో తెలియదు, యథార్థం అంటే ఏంటో తెలియదు, నిజమైన సంతోషం అంటే ఏంటో తెలియదు, నిజమైన ఆనందం ఎందులో ఉందో తెలియదు, నిజమైనటువంటివి పరిపూర్ణత ఎందులో ఉందో తెలియదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని తన ఇంట్లోనికి చేర్చుకున్నాడో, ఆ నివాసంలో వెలుగు ఎప్పుడైతే చేరిందో, ఆ చీకటిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆయన గ్రహించాడు. అక్కడ అంటాడు, ప్రభువా, నేను ఎవరి యొద్దైనను అన్యాయముగా నేను తీసుకొని ఉంటే వానికి 4 గింతలు నేను చెల్లించేదని అంటాడు. 4 గింతలు నేను చెల్లిస్తానంటాడు. అంటే అన్యాయం అనేది ఏంటో గ్రహించాడు, అజ్ఞానం అంటే ఏంటో గ్రహించాడు, అపవిత్రత అంటే ఏంటో గ్రహించాడు, పాపం అంటే ఏంటో గ్రహించాడు. అన్నీ గ్రహించగలిగాడు. దేవునిలోని నిజమైన సంతోషం ఉందని, దేవునిలో నిజమైన ఆనందం ఉందని, పరిపూర్ణమైనటువంటి ఆశ జీవితం కలిగింది. దేవుని మార్పు పరిపూర్ణంగా జీవితం జీవిస్తాం. ఈ రాత్రి ఏ సమయంలో జీవిస్తున్నాము, లోకంలో జీవితంలో గ్రహించావా, లోకంలో అభ్యంతరంలో గుర్తించావా, అన్నింటినీ హృదయవంతులు ప్రారంభించాలని దేవుని మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. రాత్రి సమయంలో ఈ పరిపూర్ణ సమయంలో దేవుని